ఏది దొరికినప్పటికీ కూడా ఈశ్వరానుగ్రహం వల్లే దొరకాలి, తెలుసుకో. అందరికీ అన్నీ రావు, ఇది తెలుసుకో. ఎవరికి ఏది రావాలన్నా వాళ్ళు గతంలో ఈశ్వరునికి సేవిస్తేనే లభిస్తాయి. అది వాడు గుర్తుపెట్టుకోవాలండి. అందుకని మనకు లేక పక్కవాడికి ఉందని కళ్ళలో నిప్పు పోసుకోవడం కాదు. అది పొందగలిగే తపస్సు నీకుంటే, ఇదివరకటి పుణ్యం ఉంటే తప్పకుండా వస్తుంది. అంతేకాదు భగవంతునికి అర్పించేదే మనకు లభిస్తుంది. గత జన్మల్లో చేసిన పుణ్యముల వల్లే దేనివైనా లభిస్తాయి. అలాగని ఏది లభించదని మాత్రం అనుకోకు. సృష్టిలో ఏదైనా ఇచ్చేవాడు ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటేనే ఇచ్చేవాడు, తెలుసుకోండి. సృష్టిలో ఎవరికి ఏది ఇవ్వాలని ఆయన ఇస్తాడు. కనుక నీకు అదే కావాలని ఇచ్చే నీకు తీవ్రంగా ఉంటే ఆయన్నే అడుగు. మనందరికీ కూడాను తెలిసిన మాట ఒకటి ఉంది. ఎందుకంటే మనకు శివుడే పరమగతి. ఏది కావాలన్నా ఆయనే మనకు గతి. ఏదైనా ఆయనే ఇస్తాడు. నిజంగా కావాలి అన్న పిల్లవాడి కోరికని ఆసరాగా తీసుకుని శివుడి వైపు తిప్పుతున్న ఆ తల్లి పాదాలకు నమస్కారం అండి. ఇక్కడ భగవంతుడి వైపు తిప్పగలిగే వాళ్లే తల్లి తండ్రి. హరిజేరు మనయడి తండ్రి తండ్రి కుంభినీధవు చెప్పాడు గురుడు గురుడు. అందుకని ఎప్పటి నుంచి దేవుడు ఎందుకురా నీకు అని మొన్న ఒక ఆవిడ వచ్చి ఆశ్చర్యపోతే మాట